హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో సంక్రాంతి స్టార్ట్ అయింది. మేము ఫస్ట్ అయితే లడ్డూతో స్టార్ట్ చేసాము. ఎందుకంటే పండగ అంటే నోరు తీపి చేసుకోవాలి అన్నట్టు మేము ఫస్ట్ తీపితో స్టార్ట్ చేసాము. లడ్డు ప్రిపేర్ చేసాము ఇంట్లో. చాలామంది సంక్రాంతికి అరిసెలు, లడ్డూలు, సకినాలు. మెయిన్ సంక్రాంతి అంటే సకినాలు చాలా మంది సకినాలే చేస్తారండి. మా ఇంట్లో మేము 5 ఐటెమ్స్ చేసాము. మెయిన్ లడ్డూ చేసాము, అరిసెలు చేసాము, సకినాలు చేసాము, ఇంకా బూందీ కూడా చేసింది మా మమ్మీ. మళ్ళీ కారపూస చేసాము. ఇప్పుడైతే లడ్డు వీడియో పెడుతున్నానండి. ఇది ప్రిపేరింగ్ వచ్చేసి ఎలా చేసుకోవాలి, ఎలా అన్నది తీయలేదండి. ఎంత తీసుకోవాలి ఏంటి అనేది సడన్గా తొందరలో అయిపోయింది. దానివల్ల అది వీడియో తీయడం కుదరలేదు. కానీ వాళ్ళు ఎలా కష్టపడ్డారో వాళ్ళది మాత్రం ఆ కష్టాన్ని మాత్రమే వీడియో తీసాము. ఇందులో మా పిల్లలు ఉండడం వల్ల, వాళ్ళని చూసుకోవడం వల్ల హడావిడిలో ప్రాసెస్ అనేది వీడియో తీయలేకపోయాము. కానీ ఏది వేస్ట్ వద్దని చెప్పేసి వాళ్ళ కష్టాన్ని మాత్రం వీడియో తీసాము. మా అమ్మమ్మ చాలా బాగా చేస్తారండి లడ్డూలు వీళ్ళు. మా అమ్మ లడ్డు, బూందీ ఫేమస్. మా అమ్మ వంట చేస్తుంది కాబట్టి మా అమ్మ ఏ వంట చేసినా, మా అమ్మ హైదరాబాద్లో వంట చేస్తుంది, ఏ వంట చేసినా తను ఫేమస్ అన్నమాట. నా కోసమని మా అత్తగారింటికి వచ్చి నా కోసం మా అమ్మ వచ్చి మా ఇంట్లో చేస్తుంది. నేను రాలేనమ్మా అని అంటే నా కోసం వచ్చి మరి మా ఇంటి దగ్గరికి మా అమ్మమ్మని తీసుకొని వచ్చి చేసింది. ఇది మా హస్బెండ్ ఫేవరెట్ అండి. లడ్డు అంటే తనకు చాలా ఇష్టం, లడ్డూను బూందీ. కాబట్టి అల్లుడికి ఇష్టం అని చెప్పేసి అత్త లడ్డు చేసేసింది. అందరికీ మా ఇంట్లో నలుగురికి ఒక్కొక్క ఫేవరెట్ ఉంది. ఆ ఒక్కొక్క ఫేవరెట్ అన్నీ ఈ పండగకి మా మమ్మీ చేసిందండి. నాకు వచ్చేసి నా కోసం అరిసెలు, సకినాలు చేసింది. మా పాపకేమో తనకు అరిసెలు, లడ్డూలు, ఇంకా తన ఆల్ ఫేవరెట్ అండి. ఇంకా మా బాబు మాత్రం అరిసెలు తినడు, ఓకే లడ్డూలు, ఇంకా కారపూస అంటే చాలా ఇష్టపడతాడు. ఇంకా వాడికి ఇష్టం అని చెప్పేసి సున్నుండలు, అమ్మమ్మ సున్నుండ కావాలన్నందుకు సున్నుండ చేసింది. ఎంత బాగా అవుతుంది కదా మా అమ్మమ్మ. నాకు అమ్మమ్మ అంటే ఎవరు నమ్మరండి. నేను మా మమ్మీ అక్క చెల్లెలా ఉంటాము. ఇందులో నా ఫేస్ కనిపించట్లేదు, నాకు ఫుల్ ఫీవర్ అండి, అందుకే నా ఫేస్ అనేది చూపించలేదు. మా మమ్మీ, మా అమ్మమ్మ అయితే కనిపిస్తున్నారు. నెక్స్ట్ వీడియోలో నేను నా ఫేస్ చూపిస్తాను, నేను ఎలా కష్టపడ్డామన్నది. ప్రస్తుతానికి మా మమ్మీ ఎంత బాగా చేస్తుందో చూడండి. దాన్ని స్మాష్ చేయడం వల్ల ఏంటంటే లడ్డు అనేది విచ్చుకపోదు, దానివల్ల లడ్డు అనేది రౌండ్గా అలా ఉంటుంది. నేను కూడా చేశానండి, అది కొంచెం కాలుతుంది, అయినా కూడా నెయ్యి చేతికి అప్లై చేసుకొని చేసాము. దీని కొలతల ప్రాసెస్ అయితే ఇవ్వలేదండి. మీకు ఎలా చేసుకోవాలో కావాలి అని అంటే కమెంట్ చేయండి. నేను మీకు ఏమేమి తీసుకోవాలో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అన్నది నేను కమెంట్లో చెప్తాను. ప్లీజ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి ఎలా ఉన్నారో ఏంటి అనేసి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.